స్నేహితులకు బంధువులకు వచ్చిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు నామమున మొదట మీకు వందనాలు చెల్లిస్తూ, రెండోది మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. దేవుడి ఈ కొత్త సంవత్సరంలో మనందరి కుటుంబాలను వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మనల్ని దేవుడు దీవించాలనేది మా ప్రార్థన, మా ఆశ. అండ్ దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రియులారా, ముందు చాలా చైర్లు ఖాళీగా ఉన్నాయి. మేబీ వెనకున్నోళ్ళు ముందుకి ఇక్కడ దర్ ఆర్ లాట్ ఆఫ్ చైర్స్. ఒకవేళ వెనకో ఏమన్నా వచ్చినట్లయితే వెరీ యూస్ఫుల్ ఇఫ్ యూ కెన్ ఆక్యుపై దిస్ చైర్స్ అండి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఏమన్నా వచ్చినట్లయితే యూ కెన్ జస్ట్ కమ్ ఫార్వర్డ్ ఆర్ యూ కెన్ గైడ్ దెమ్ టు దిస్ ప్లేస్. Can you go and get down? No problem. Thank you, sir. మనము దేవుని వాక్యాన్ని వినక ముందు మనకందరికీ వచ్చిన పాట స్తుతించడాని నామము అనే పాటలు పాడుకుంటూ ఒక 2 నిమిషాలు ప్రభుని ఆరాధించుకుందాం. గత సంవత్సరం 2021 సంవత్సరంలో దేవుడు మనందరినీ కాపాడి మనందరినీ సజీవులుగా ఉంచి చనిపోయిన వారి గుంపులో మన పేర్లు చేర్చక ఇంకా బ్రతికిన వారి గుంపులో మన పేర్లు చేర్చి, చనిపోయిన వారు మనకంటే చెడ్డవాళ్ళని కాదు, బతికిన మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళమని కాదు, కానీ అంతే ఆయన దయ. ఈరోజు మనం బతుకున్నాము. ఈ కరోనా టైంలో ఈ యాక్సిడెంట్స్ రాకుండా, వేరే రోగాలు, వేరే వ్యాధులు ఏవి రాకుండా మనం ఈరోజు బతుకున్నామంటే కేవలం ఆయన దయ, ఆయన ప్రేమ. కాబట్టి మనందరం కలిసి ఆ పాటను మనం పాడుకుందాము. స్తుతించేది నా ఈ మేజర్ అండ్ స్టే. Shall we all sing that song? స్తుతించేదని నామం అనే పాటను ఈ మేజర్ అంతే. స్తుతించేదని నామం దేవా అనుదినం, స్తుతించేదని నామం దేవా అనుదినం, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించెదాని నామము దేవా అనుదినం, స్తుతించెదాని నామము దేవా అనుదినం. ఆమేన్. ప్రైజ్. చదవబడ్డ వాక్యం ప్రకారం ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము ఒకసారి మనం తీసుకున్నట్లయితే, యేసు ప్రభు ఈ యొక్క ఫలించడం అనే విషయాన్ని వివరిస్తూ, యోహాను సువార్త 10వ అధ్యాయం, బైబిల్ ఉన్నవారు దయచేసి తీసినట్లయితే, కొద్దిసేపు ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ, మన బాధ్యతలు కానీ కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ బాధ్యతలు ఏంటో మనం తెలుసుకొని మనం ప్రియుల చదువుకొని ముందుకెళ్తామండి.
యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ ఫలించడం గురించి యేసు ప్రభు చెప్తూ ఆయన ఏమంటాడంటే 2వ వచనం అండి, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఫలించు తీగ ఇంకా ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసి పారవేయును. ఒక ఫ్లవర్ వాస్ మీరు తీసుకోండి, లేకుంటే ఒక వెజల్ తీసుకోండి, దాంట్లో పూలు పెరుగుతూ ఉంటాయి, దాని పక్కన చుట్టూ కలుపు అంటారు కదా, కలుపు ముక్కలు, సో అవి వస్తాయి. అప్పుడు ఆ యొక్క రైతు ఏం చేస్తాడంటే ఆ మెయిన్ చెట్టుకు అడ్డం కాకుండా పక్కన ఉన్న కలుపు అంతా తీసివేసి దానికి బలాన్ని ఇస్తాడంట. ఇక్కడ యేసు ప్రభు అదే ఫలించు ప్రతి తీగ ఇంకా ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేయును. ఇక్కడ అల్టిమేట్ గా యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే ప్రతి ఒక్కడు ఫలించాలి. ఇప్పుడు నేను ఆ పాయింట్ నేను వస్తాను. అదే 5వ వచనం చూడండి ప్రియులారా, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. అదే మాట, ఎక్కువగా ఫలించాలంటే ఒకటి దానిలోని పనికిరాని తీగలను తీయాలంట. రెండోది ఇక్కడ మనకు రాయబడింది కదా, మనము క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనం అధికముగా ఫలిస్తాము. ఫలించడం ఈ కొత్త సంవత్సరంలో మనము ఫలించాలి. ఇన్ని సంవత్సరాలు మనం ఫలించుకుంటూ వచ్చాము, ఇంకా కొత్త సంవత్సరంలో మనం ఫలించాలనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఒక అంశం అండి. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. 3వ మాట, మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మై ఫాదర్ విల్ బి గ్లోరిఫైడ్, విల్ బి వెరీ వెరీ హ్యాపీ. మీరు ఎక్కువగా ఫలించడం వల్ల నా తండ్రి సంతోషపరచబడతాడు, మహిమపరచబడతాడు. దాన్ని బట్టి వీళ్ళంతా నా శిష్యులని ప్రభు చెప్తాడంట. సో ఇక్కడ ఫలించడం అనేది ఎంత ఇంపార్టెంట్ మనం గమనించినట్లయితే యేసు ప్రభు నమ్ముకున్న మనందరము, విశ్వాసులమైన మనందరము, ఒక ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులు ఉన్న మనందరము, కొత్తగా ప్రభువుని తెలుసుకున్న మనందరము మన జీవితంలో ఒకే ఒక గురి ఉండాలంటండి. రోజు రోజుకు మనం ఫలిస్తూ ఉండాలంట. ఫలించడం అంటే ఏంటి నేను చెప్తాను ఇప్పుడు. ఇక్కడ ఫలము అంటే మన క్రియలండి. ఫలము అంటే మన క్రియలు, నోటి మాటే కాకుండా మనం చేసే ప్రతి క్రియలను బట్టి ఇక్కడ ఫలంతో పోల్చారు. ఒక వ్యక్తి మంచి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అతని ఫలాలు మనం గమనించవచ్చు. అతని క్రియలు, అతని మాటలు, అతని జీవితము, అతని సమస్తాన్ని మనం ఆయన జీవితం ద్వారా మనం గమనించవచ్చు. అదే మాట యేసుక్రీస్తు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పాడు. తీయండి ఆ వాక్యము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏమనుంది? వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ఇది చాలా ముఖ్యం ప్రియులారా. వారి ఫలాల వలన, వారి పాటల వల్ల కాదు, వారి ప్రసంగం వల్ల కాదు, వాళ్ళు చేసే ప్రార్థన వల్ల కాదు. దేని వల్ల అంట? చెప్పండి ప్రియులారా, దేని వల్ల? ఫలాల వల్ల. 20వ వచనం అంటాడు ప్రియులారా, కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. మళ్ళీ అదే మాట, ఒక వ్యక్తి ఎలాంటి వాడో తన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళని తెలుసుకుంటారంట ప్రియులారా. 10వ వచనంలో ఏమంటాడు? 16లో వారి ఫలం వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండైనను కోయిదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు పనికి మాలిన
కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కానీ ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి వారి ఫలము వలన వారిని తెలుసుకుంటారు. యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ కలుగుతుంది. ఇక్కడ యేసు ప్రభు అంటాడు, వారి ఫలాలను బట్టి వాళ్ళు ఎలాంటి వారో మీరు తెలుసుకుంటారు. మంచి చెట్టు చెడ్డ ఫలాన్ని ఫలించదంట. చెడ్డ చెట్టు మంచి ఫలాలను ఫలించదంట. చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలని ఫలిస్తుంది, మంచి చెట్టు మంచి ఫలాలని ఫలిస్తుంది అని యేసు ప్రభు వివరిస్తారు. ఇక్కడ పాయింట్ ఈరోజు మనం ముఖ్యంగా వెళ్తాం. ప్రతి ఒక్కరము ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం ప్రియుల. ఈ కొత్త సంవత్సరం ప్రభు ఇక మీదట ఈ కొత్త సంవత్సరం ఒక్కటే కాదు, నేను బ్రతికిన రోజులు, నా జీవితంలో ఊపిరి ఉన్నంత వరకు, నేను ఈ లోకాల్లో ఉన్నన్ని రోజులు, ఈ లోకాన్ని విడిచిపోయే వరకు ప్రభు నేను ఫలిస్తాను. ఈ ఫలించడం వల్ల గుర్తుపెట్టుకుందాము, దేవునికి మహిమ అంటాడు. దేవుడు సంతోషిస్తాడు. మనం ఫలించకుంటే దేవుడు సంతోషించడు. హీ విల్ నాట్ బి హ్యాపీ. కొంతమంది తండ్రులు అంటారు కదా పిల్లల విషయంలో, ఐఎమ్ నాట్ హ్యాపీ, నువ్వు పుట్టకుండా ఉంటే బాగుంటుండే. యేసు ప్రభు యూదా విషయంలో ఒక మాట అంటాడు, యూదా యూదా నువ్వు పుట్టకుండా ఉంటే నీకు ఎంతో బాగుంటుండే. మన విషయంలో దేవుడు అలా అనకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ. యేసు ప్రభుని గురించి తండ్రి ఏమన్నట్టు, బాప్తిజం తీసుకుని ఆయన పైకి వచ్చిన వెంటనే, ఇదిగో ఈ నేను ఆనందించు, నేను నా ప్రియ కుమారుడు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. యేసు ప్రభు కొండ మీద ప్రార్థన చేసినప్పుడు ఆయన ముఖమంతా మారిపోయిందంట ప్రియులరా. రూపాంతరం పొందినప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. సో దేవుడు తన తండ్రి తన కుమారుని గురించి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇదే మాట యోబు గురించి చెప్పాడు, గుర్తుందండి. యోబు గురించి మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఎవరు రాశారో మనకు తెలియదని ఆయన అంటారు, ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అది రైటర్ రాశారండి. ఆ బైబిల్ రాసినది, ఆ అధ్యాయం రాసిన వ్యక్తి రాశారు. అదే 8వ వచనం మీరు వచ్చారనుకోండి, యేసు తండ్రి అయిన దేవుడు సాతానుతో అంటున్నాడు, నా సేవకుడిని యోబు గురించి నువ్వు యోచించావా? ఇప్పుడు రచయిత రాసి చెప్పేది కదా, దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు భూమి మీద ఎవడూ లేడు. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆ రచయిత, ఆ రైటర్ అతని లాంటి వాడు భూమి మీద ఎవరు లేరు అని రాయలేదు. కానీ ప్రభు అంటున్నాడు, అతని వంటి వాడు ఎవరు లేరు. నోవా గురించి ప్రియులరా, నోవా 8వ అధ్యాయంలో రాయబడింది, నోవా నీతిమంతుడు, నోవా నిందారహితుడు, నోవా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు. ఇవన్నీ దేవుడు తన ప్రజల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సో మన విషయంలో కానీ దేవుడు సాక్ష్యం ఇవ్వాలంట. ఓకే, అలెగ్జాండర్ గారు దేవదానము, శ్రీలేఖ, ఐ నో దిస్ పీపుల్, దే ఆర్ మై చిల్డ్రన్, ఐ లవ్ దెమ్ బికాస్ దే డూ మై విల్. వాళ్ళు నా చిత్తాన్ని నెరవేరుస్తారు. సో ప్రియులారా, ఈరోజు ఈ ఫలించడం అంటే ఏంటి? వాట్ యు మీన్ బై బేరింగ్ ఫ్రూట్? ఇప్పుడే మనం చూసాము, మీరు అధికంగా ఫలిస్తేనే నా తండ్రి మహిమపరచబడు. అధికంగా ఫలిస్తేనే దాంట్లోని పనికిరాని తీగలను దేవుడు తీసేస్తాడు. మనకు దేవుళ్ళు ఎదుగుతున్నాము, దేవుళ్ళు ఫలిస్తున్నాము, మన క్రియలలో మార్పు రావాలని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనలోని పనికిరాని కొన్ని దేవుడే హెల్ప్ చేస్తాడు, వాటిని తీసేస్తాడంటండి. మన చెడు స్నేహితులను దూరం చేస్తాడంట, మనకుండే చెడు అలవాట్లు తొలగిస్తాడంట, మనకుండే చెడు తలంపులను దేవుడు తొలగిస్తాడంట. ఆ పనికిరాని కలుపు ముక్కలన్నీ దేవుడు మన జీవితంలో, అవి చుట్టాల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, మనకున్న అలవాట్ల ద్వారా అవి రావచ్చేమో, వాటన్నిటికీ దేవుడు తొలగిస్తాడు. కానీ మనకు ఆ ఆశ ఉండాలా, నేను ఎదగాల. ఒకవేళ నేను ఎదగలేదు, మనం ఎదగాలని ఆసక్తి లేకున్నదని కదా, వెరీ సింపుల్, దేవుడు మన విషయంలో సంతోషించాడు. ఇప్పుడు గలాతీయులకు రాసిన పత్రిక
Book of Galatians, chapter 5. Book of Galatians, chapter 5. ఇప్పుడు చదివిన వాక్యాన్ని ఒకసారి మనం తీసుకున్నాము ప్రియులారా. 22వ వచనం. నా న్యూ ఇయర్ మెసేజ్ ఇదే ప్రియులారా. ఈరోజు ఫలించడం అంటే ఏంటి, మనం ఇలా ఫలించాలని మనం ప్రయత్నం చేయాలి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. తెలుగు బైబిల్ అందరూ చదవండి నాతో పాటు. అయితే ఆత్మఫలం ఏమనగా 1 2 3. ప్రేమ, రెండోది సంతోషము, మూడోది సమాధానము, నాలుగోది దీర్ఘశాంతము, ఐదోది దయాళత్వము, ఆరోది మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికరము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియు లేదు. ఫలించడం అంటే ఏంటి? ప్రభులో ఉన్నవారు, వాక్యంలో ఎదుగుతున్నవారు, ఇన్ని సంవత్సరాలు ప్రభులో ఉండి నేను క్రైస్తవుని, నేను మందిరానికి వెళ్తున్నాను అని అన్నవారు వాళ్ళు చేయవలసింది ఏంటి, వాళ్ళు పొందవలసింది ఏంటంట ఇవి ప్రియుల ఆత్మఫలము. ఫలించాలి. ఏంటి ఆ మొదటి ఫలం అంట ప్రియులరా? అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ. ఇమానుయేల్ బ్రదర్ చదివారు కదా, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుందామండి. ప్రేమ మనందరి జీవితాలలో మొదటిగా మనము ఇంప్రూవ్ చేసుకోవాల్సింది, మనము అభివృద్ధి పరచుకోవాల్సింది ఏంటంట ప్రేమ. అది చూడండి 13వ అధ్యాయంలో 1వ వచనము. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునై ఉన్నాను. ఇక్కడ ప్రేమ గురించి ఈ అధ్యాయం అంతా వివరిస్తూ, నేను ప్రేమ లేకుండా నేను మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాష, ప్రియులను మీకు తెలుసా, దేవదూతల భాష అంటే అన్య భాషలు. పెంతికోస్తు సంఘాలలో మీరు వెళ్తే వాళ్ళ సంఘంలో నార్మల్గా మాట్లాడారండి, వాళ్ళు ఎక్కువ అన్య భాషలలోనే మాట్లాడతారు, తప్పేం లేదు. ఇక్కడ పౌలు అంటాడు, దేవదూతల భాషలతో నేను మాట్లాడినా, మనుషుల భాషలు, ఇప్పుడు నాకు కన్నడ భాష వచ్చు, తమిళ్ వచ్చు, అండ్ హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. ఇట్లా నేను నరసింహారావు గారు ఆయన ఎన్నో భాషలు మాట్లాడేవారు, మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టరు. ఇలా ఎన్ని భాషలు మాట్లాడినా, అది మనుషుల భాష అయినా, అది దేవదూతల భాష అయినా, ఒకవేళ నేను ప్రేమ లేకపోతే ఆయన అంటాడు, ఊరికే ఈ సౌండ్ చేసి గనగన కంచు లాంటి వాడిను, సో ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. మన ముందు ప్రియులరా ఊరికి ఏదో ఒక సౌండ్ చేసుకుంటూ దానికి ఒక మీనింగ్ లేకుండా, ఒక ట్యూన్ లేకుండా ఉంటే ఎంత అసహ్యం ఉంటుంది, ఎంత ఇరిటేట్ అవుతుంది తెలుసండి. మనం ప్రేమ లేని వాళ్ళందరూ అలాగే ఉంటారు. ఆపోజిట్ వర్డ్ ఫర్ లవ్, ప్రేమకు విరుద్ధమైన పదం ఏంటంటే ప్రియులరా చెప్పండి. వాట్స్ ద వర్డ్ ఫర్ ఆపోజిట్ వర్డ్ ఫర్ లవ్? హేట్ కదండి, ద్వేషము. అంటే ఈ వాక్యం ప్రకారం మనకు ఎవరి పట్ల ద్వేషము ఉండకూడదు. అత్తమామలు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్, వాళ్ళు ఏదో చేశారని చెప్పి అదే మనసులో పెట్టుకొని వాళ్ళని క్షమించకుండా, వాళ్ళపై మనం సాధించి వాళ్ళతో మాట్లాడకుండా ఇలాంటివి పెట్టుకోకూడదు అంట. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, అలాంటివి పెట్టుకుంటే మనము పనికిరాని వాళ్ళం. నువ్వు ఎంత అన్య భాషల్లో మాట్లాడు, నువ్వు ఎంత దేవదూతల భాషలతో మాట్లాడినా, మనుషుల భాషలతో మాట్లాడినా, ప్రేమ లేదు కాబట్టి అవన్నీ జీరో అంట ప్రియులు. ఇప్పుడు ఇంతగా అలెగ్జాండర్ చెప్పారు కదా, 3 ఉంటాయంటండి పరలోక రాజ్యంలో. ఒకటి విశ్వాసము, రెండోది నిరీక్షణ, మూడోది ప్రేమ. ఏది ఈ మూడిట్లో శ్రేష్టమైనదట? ప్రేమ. ఇంగ్లీష్ లో రాయబడింది faith, hope, love. Faith is for today, hope is for tomorrow, love is forever. ఈ ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటుందంట. పరలోకంలో ఏంటైనా ఆపరేషనల్ గా ఉండేదంటే ఓన్లీ లవ్. ఈ నిరీక్షణ అనేది మనం ఈ భూమి మీద ఉన్నంత వరకే, ఈ విశ్వాసం అనేది మనం భూమి మీద ఉన్నంత వరకే. కానీ ప్రేమ అనేది మాత్రం పరలోకానికి వెళ్ళిన తర్వాతనే ఉంటదంట. దానికి దేర్ ఇస్ నో ఎండింగ్. విశ్వాసానికి ఎండ్ ఉండొచ్చు, నిరీక్షణానికి ఎండ్ ఉండొచ్చు, దేర్ ఇస్ ఎండ్ ఫర్
hope, there is an end for faith, but there is no end for love. So there is a reason. So love language is abides forever and ever. దాని తర్వాత అంటాడు ప్రియులారా, ప్రవచించు వరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడు నేనును, కొండలను పెకలింపగల పరిపూర్ణత విశ్వాసము గలవాడైనను ప్రేమ లేని వాడనైతే నేను ఎలాంటి వాడనంట, వ్యర్థునడును. అంటే ప్రవచించే వరమున్నా, బండలను పగలగొట్టే విశ్వాసం. కొంతమంది మీకు తెలుసా, కొంతమందికి ఎంత గొప్ప విశ్వాసం అంటే, యేసుప్రభు అంటాడు, ఈ కొండను చూసి నువ్వు సముద్రంలో పడమని నువ్వు నమ్మినట్లయితే అలాగే జరుగుతుంది. అంత విశ్వాసం ఉన్నా, మర్మాలు రహస్యాలు, కొంతమంది బైబిల్ వాక్యాలు చెప్తారు ప్రియులారా, ఎంత ఆసక్తికరం ఉంటుంది, అంత తెలివి ఉన్నా, బైబిల్లో ఏ అధ్యాయం ఎక్కడున్నా మంచి క్లియర్గా చెప్పినా, కానీ ప్రాక్టికల్గా ప్రేమ లేకపోతే ఆయన అంటాడు, నేను జస్ట్ వేస్ట్ అండి. అన్య భాషలు వేస్ట్, ప్రవచనలు వేస్ట్, నా జ్ఞానం వేస్ట్, నా విశ్వాసం వేస్ట్. రీజన్ ఏంటంటే ఆ ప్రేమ నాలో లేదు. ఫలించడం అంటే ఏంటి ప్రియులారా? ఫలించడం అంటే అందరినీ ప్రేమించడం, అందరితో ప్రేమ ఉండడం, అందరికీ ప్రేమను పంచడం. ద్వేషించడం అనేది మన జీవితం ఉండకూడదంట. దాని తర్వాత ప్రియులారా చూడండి, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. బీదలకు మన ఆస్తి అంతా ఇచ్చిన మదర్ తెరెసా గురించి మనందరికి తెలుసు కదా ప్రియులారా, తను బీదల గురించి ఎంతో గొప్ప సాయం చేశాను. వి థ్యాంక్ గాడ్. ఆ పరలోక రాజ్యంలో ఉంటుంది, నో డౌట్. ఒకవేళ అలాంటి మంచి గుణాలున్నా ప్రేమ లేకపోయింది అనుకోండి, బీదలకు సాయం చేస్తున్నాము, అనాథలకు అన్నం పెడుతున్నాము, విధవరాలకు సాయం చేస్తున్నాం, ప్రతి నెల మనకు వచ్చే జీతంలో, మనకు వచ్చే ఇన్కంలో, మనకు వచ్చే పెన్షన్లో మనం విధవరాలకు అనాథలకు ఇస్తున్నాం, నో డౌట్. కానీ వేరేతో మాట్లాడేటప్పుడు ప్రేమ లేకుండా, ఒకే వాళ్ళ రకంగా ద్వేషించి, వాళ్ళతో మాట్లాడమండి, వాళ్ళమంటే మాకు పడదండి, వాళ్ళకు మాటలు లేవండి, వాళ్ళకు మాకు ఇట్లాంటి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ అధ్యాయంలో రాయబడ్డ ఈ అధ్యాయంలో ఎన్నో రాశారు కదా. బీదలకు నేను పోషించిన, నా శరీరం నేను కాల్చబడడానికి నా శరీరం ఇచ్చిన, అన్య భాషలు మాట్లాడినా, ప్రవచించిన, ఇవన్నీ చేసిన వేరే ప్రేమ లేకపోతే బైబిల్ సేస్ జస్ట్ ఐ యామ్ ఎ వేస్ట్ పర్సన్. 5వ వచనం రాబట్టినట్టు ప్రేమ, అది 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా విస్తరింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకునదు, త్వరగా పడదు, అపకారమును మనసులో ఉంచుకునదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముందును, ప్రవచనములైనను నిరార్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరార్థకమగును, కానీ ప్రేమ మాత్రము ఎప్పుడు నిరార్థకం కాదు. ప్రేమ యుగ యుగముల వరకు ఉంటుంది. సో ఇక్కడ కూర్చున్న మనందరము ఈ కొత్త సంవత్సరం మాత్రమే కాదు ప్రియులారా, కాకపోతే ఈ కొత్త సంవత్సరం మనకు ఒక అవకాశం ఏంటి, మన జీవితాన్ని కొద్దిగా రిన్యూ చేయడానికి ఒక అవకాశం. అదర్వైజ్ మనం బ్రతికిన రోజులు ఈ ఫలాలు కలిగి ఉండాలంట ప్రియులారా. నేను ప్రతి నెల చర్చికి ఇంత ఇస్తాను సార్, ప్రతి నెల నేను బీదలకు ఇంత ఇస్తాను సార్ అని మనం పైసలు ఇవ్వడం ఒక్కటే సరిపోతుందా ప్రియులారా? మా చుట్టాలందరికీ నేనే సాయం చేస్తాను సార్ అని అంటే సరిపోతుందా? నేను అన్ని భాషలలో మాట్లాడతానండి, నేను రోజుకు 10 గంటలు బైబిల్ చదువుతానండి, నేను రోజుకు వారానికి 3 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తాను, చాలా మంచిదండి. కానీ ప్రేమ లేకుండా ఇవన్నీ చేస్తే బైబిల్లో రాయబడింది అంత వ్యర్థం.
నేను పెంటెకోస్ట్ చర్చిలో రక్షణ పొందాను ప్రియులారా. హుబ్లీ కర్ణాటకలో ఉన్నప్పుడు నేను పెంటెకోస్ట్ చర్చెస్కి వెళ్ళేవాడిని. నేను కొన్ని సంఘాలలో నేను వెళ్ళే ఫెలోషిప్లో అన్ని భాషలు మాట్లాడేవారు, పాటలు వాడేవారు, మంచి తెలివి జ్ఞానం ఉండేవారు. కానీ ప్రియులారా వేరేటోళ్ళ మీద మాట్లాడేవారు, వేరేటోళ్ళతో సమాధానం ఉండేవారు కాదు, వాళ్ళకి వీళ్ళకి మాటలు ఉండేవి కాదు, అలిగేవారు. అప్పుడు నాకు ఆ చిన్న వయసు, నాకు అప్పుడు 17-18 సంవత్సరాలు, అప్పుడే అనిపించింది మరి ఇంత చేసి ఏం లాభం అండి. నేను ఈ వాక్యం చదివినప్పుడు దేవుడు నాకు కళ్ళు తెరిచాడు. అప్పుడే నేను తీర్మానం తీసుకుని అయినంత వరకు నేను ప్రతి ఒక్కరితో ప్రేమ, అది మా చుట్టాలు కానివ్వండి, మా తల్లిదండ్రులు కానివ్వండి, మా అక్కలు కానివ్వండి, మా అన్నలు కానివ్వండి, మన సంఘస్థులు కానివ్వండి, మన నేబర్స్ కానివ్వండి, మన మన ప్రతి ఒక్కరితో నేను ప్రేమగా ఉంటాను. అలా ఉంటేనే రేపు పరలోక రాజ్యం ఉంటుంటారు. ఈ కొత్త సంవత్సరమే కాదు, మనం ప్రతి 2 రోజులు ఈ ప్రేమ కలిగి ఉండాలంట. రోమిలకు రాసిన పత్రిక ఒక వాక్యం ఒకసారి తీయండి కదా. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, 13:8. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. ఇంగ్లీష్లో ఓ నో వన్ ఎనీథింగ్ బట్ లవ్. ప్రేమ తప్ప వేరే వాళ్ళకు ఏది అప్పు ఉండకూడదు. నేను ఆయనకు అప్పున్నానండి. ఏంటది? ప్రేమ. ఇంకా వేరేది ఏం అప్పు ఉండకూడదంటే ప్రియులరా, అయ్యో ఆ రోజు నేను ఆ వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు ప్రేమకు చూసుకోలేదే, ఐఎమ్ సారీ అని మళ్ళా నెక్స్ట్ టైం వాళ్ళని ప్రేమించడం ప్రారంభం. అయ్యో నేను ఆ రోజు అక్కడ వాళ్ళని కలిసినప్పుడు నేను వాళ్ళకి ప్రేమగా మాట్లాడకపోతే, ప్రేమగా మాట్లాడిన మాత్రం మనం ఏం పోగొట్టుకుంటాం? వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు లూజ్? పరలోక రాజ్యం మనకు వద్దా? ఈ ఫలం ఉంటే కదా మనకు అన్నిటికంటే ముఖ్యమైన ఫలం ప్రియులారా. అన్య భాషలు మాట్లాడకుండా పర్వాలే, ప్రవచింపడే శక్తి మనకు ఉన్నా లేకున్నా పర్వాలే, మనం బీదలకు సాయం చేసినా చేయకుండా పర్వాలే, కానీ ప్రేమగా ఉంటే ఆటోమేటిక్గా వాటి నుంచి ఇవన్నీ ఫ్లో అవుతాయంట ప్రియులరా. ప్రేమ ఇట్స్ లైక్ ఎ ట్యాప్. ఈ తక్కినన్నీ ఆ ప్రేమ అనే ట్యాప్ నుంచి వస్తూ ఉంటాయి. ఈ ప్రేమనే లేదు. వేరొకరు చూస్తే కోపము, వేరొకరు చూస్తే మనం సహించలేము, వేరొకరు ఎదుగు భరించలేము, వాళ్ళతో అలుగుతాము, వీళ్ళతో అలుగుతాం, వీళ్ళతో మాట్లాడము. అది దేవునికి ఇష్టమా? ఎన్ని రోజుల వరకు అలా చేసుకుంటాం? ఎంతమందిని దూరం చేసుకుంటాం? ఎంతమందిని మనం రక్షిస్తాము? రేపు మనకి ఏమన్నా అయితే ఎవరన్నా రావాలి వస్తారా? మనకు జ్ఞానం ఉందని, మనకు డబ్బు ఉందని, మనకేదో ఈరోజు మనం ఏదో పెరిగినామని చెప్పి మన చుట్టాలను, మన బంధువులను, మన సంఘస్థులను, మన ఇరుగు పొరుగు వారిని మనం దూరం చేసుకోగలుగుతామా? ప్రేమ చూపించకుండా మనం మన యాటిట్యూడ్ చూపించి వాళ్ళకి మనం దూరం కాగలుగుతామా? వద్దు ప్రియులారా, ప్రేమ కలిగి ఉందాం. ఎంత చక్కగా రాయబడ్డది, మీరు ప్రేమ తప్ప ఎవరికి ఏం అచ్చి ఉండకూడదు, ఏం అప్పు కలిగి ఉండకూడదు. నేను ఎవరికైనా ఏమైనా అప్పున్నానో అది ప్రేమే. నలుగురిలో మనం ఉండాలా, నలుగురు మనం యాక్సెప్ట్ చేయాలా. ఎంత బాగుంటుంది ప్రియుల నలుగురిలో మనం తిరిగినప్పుడు, నలుగురిలో మనం కలిసి ఉన్నప్పుడు, నలుగురితో మనం సహవాసం కలిగినప్పుడు ఆ ప్రేమగా ఉంటే దేవునికి ఎంత ఇష్టం తెలుసా? యేసుప్రభువు అంటాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. యోహాను సువార్త 1 యోహాను అంటాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని మీద ప్రేమ లేకపోతే అబద్ధికుడు. సహోదరుని ద్వేషించువాడు చీకటిలో నడుచుచున్నాడు. ప్రేమ కలిగి ఉంటాం పిల్లల, ద్వేషం వద్దు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం. ఫలింపని ప్రతి చెట్టును ఆయన నరికివేస్తాడు. మీకు ఎంతమందికి తెలుసో లేదో, బైబిల్లో వచ్చిన మంది ప్రియుల యేసుక్రీస్తుకు ఒకరోజు ఆకులు అవుతా ఉంటుంది. ఆయన ఒక అంజూరపు చెట్టును చూస్తాడు. అక్కడికి వెళ్ళి దాంట్లో ఏమన్నా పండ్లు ఉంటాయని వెళ్ళి చూస్తే ఒక్క పండు లేదు. యేసుప్రభు ఏం చేశాడంటే ఆ చెట్టును శపించాడు. మరుసటి రోజు శిష్యులు వస్తుంటే శిష్యులు ఆశ్చర్యపడిపోయారు, ప్రభువా నిన్న బాగుండే ఆ చెట్టు ఏంటి ప్రభు ఇంత పొద్దున్న ఇంత అది ఇది అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు,
నేను అక్కడ పాయింట్ ఏంటంటే ఫలింపని చెట్టు ఆయన శపిస్తాడు. ఇంకొక లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక యజమాని తోటను నాటి ఒక పని మనిషిని పెట్టి ఆయన దూరదేశానికి వెళ్తాడు. అతడు 3 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత అన్ని చెట్లు కాసి పండ్లు వచ్చాయంట, కానీ ఒక చెట్టుకు పండు రాలేదంట. ఆ యజమానుడు అన్నాడంట, ఈ చెట్టు ఏంటయా ఇంత వేస్ట్ గా ఉంది, దీన్ని నరికేయండి అంటే ఆ యొక్క తోటమాలి అన్నాడంట, అయ్యా ఇంకొక సంవత్సరం నాకు సమయం ఇవ్వు, నేను దానికి నీళ్లు పోసి దానికి ఎరువేసి దాన్ని మంచిగా క్లీన్ చేస్తా, వస్తే మంచిదయ్యా, లేకపోతే నరికేస్తాము. 3 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చాడు ప్రియులా. మరుసటి రోజు వచ్చినప్పుడు ఆ చెట్టు అలాగే ఉన్నదంట. ఆ యజమానుడు అన్నట్టుగా తక్షణమే ఈ చెట్టు నాకు కనబడకూడదు, నరికేయమన్నాడు. అదే మనం ఏంటి, అయ్యో అంత పెద్ద చెట్టు ఎంత మంచి నీడ ఇస్తుంది, దానివల్ల ఎన్నో పక్షులు వచ్చి దాంట్లో కూర్చుంటున్నాయి, చెట్టు ఉండడం వల్ల మనకు ఆక్సిజన్ వస్తుంది, మంచి నీడ వస్తుంది అని మనం దాన్ని కొట్టేవలసిన కాదు. ఇప్పుడు మరీ గవర్నమెంట్ నీడ గురించి ఆక్సిజన్ చెట్లు నాటుతున్నారు, కానీ పాత నిబంధన కాలంలో యేసుప్రభు కాలంలో చెట్లు అనేవి అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఫలింపని చెట్టును యేసు ప్రభు నరకనన్నా నరికాడు, లేకపోతే దాన్ని శపింపనన్నా శపించాడు. ఆదికాండము ప్రియులరా 1వ అధ్యాయంలో దేవుడు 2వ రోజు 3వ రోజు ఆయన చెట్లను, ఫలాలను, ఒకే విత్తనాలను ఆయన సృష్టించాడు. So when God created plants, trees, he made sure there was a fruits. సో యేసు ప్రభు చెప్పినట్టుగా ప్రియులరా, వారి ఫలాల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు. ద ఫస్ట్ ఫ్రూట్, మొదటి ఫలం ప్రియులరా, అందరం ఈ 2022లో మనం ఈ రోజు నుంచి ప్రారంభించేది మనం యేసు ప్రభు రాత్రి వచ్చే వరకు, నేను మాత్రం దీన్ని చనిపోయే వరకు ప్రతిదిన ఐ మేక్ షూర్ ఐ లవ్ ఎవ్రీ వన్. నాకు వాళ్ళు వాడదు, వీళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళకు నాకు ప్రాబ్లం అయింది అని ఎప్పుడు నేను పెట్టుకున్న ప్రభు అనిగిన ప్రియులలో మనం ఈరోజు తీర్మానం తీసుకున్నట్లయితే రేపు 2వ రాత్రిలో మనం ఎత్తబడ్డము 100% షూర్. 2వ దొక్కలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినా మనం రేపు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. 2వది ప్రియులారా, గలాతీ పత్రికలో మనం చూసాము ప్రేమ. 2వది ఫలాలలో 2వ ఫలం ఏదండి? సంతోషము, ప్రేమ, సంతోషము. ఇంగ్లీష్ లో లవ్ అండ్ జాయ్ కదా. 2వది మనం ఫలించవలసింది 2వది జాయ్. ఎవరో ఒక బ్రదర్ వాక్యం చెప్తే ఏమన్నారంటే, జాయ్, ద డెఫినేషన్ ఫర్ జాయ్ ఈస్ J, Jesus first, O, others next, Y, yourself last. Let me repeat, J-O-Y, the definition for joy: Jesus first, others next, and yourself last. ప్రేమ, సంతోషము. ప్రియులారా, ఇక్కడ సంతోషము అనే మాటకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట పౌలు అంటాడండి. ఏంటంటే, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. పౌలు ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాసింది ఒక చెరసాలలో ఉండి రాశాడంట. He was in some jail. చెరసాలలో ఉంటూ ఆయన బంధకములతో బంధింపబడి ఆ చెరసాలలో ఆ సంఘానికి రాస్తూ, మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండండి, రిజాయిస్ ఆల్వేస్. డబ్బు ఉన్నప్పుడే కాదు, డబ్బు ఉన్నా లేకున్నా సంతోషించండి. మనీ షుడ్ నాట్ మేక్ us హ్యాపీ, ఆర్ మనీ లేకపోతే దట్ షుడ్ నాట్ మేక్ us సాడ్. సిక్నెస్, హెల్త్, we should be happy. హబక్కుకు, దయచేసి దానియేలు ప్రక్కన ఉంటుంది ప్రియులారా. హబక్కుకు గ్రంథం ఒకసారి మనం తీసుకుందామండి. ప్లీజ్ టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ హబక్కుక్, ఓల్డ్ టెస్టమెంట్. మలాకి నుంచి కొద్దిగా వెతికెళ్ళిన తర్వాత ఉంటుందండి 3వ అధ్యాయం. చూడండి, ఇక్కడ ఒక భక్తుడు ఎంత సంతోషంగా ఉంటున్నాడు.
3వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను. ఐ థింక్ నా పేజ్ 770 తెలుగు బైబిల్ అయితే. అంజురపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవా ఏ నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్లను కాళ్ళవలే చేయి. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయు. ఇది ప్రియులారా, అంజురపు చెట్టు అంటే నా తోటలో అంజురపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ అవన్నీ వాళ్ళకు ఇన్కమ్ అండి. ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజురపు చెట్టు. ఈరోజు మనకు మేకలు గొర్రెలు ఉంటే ఎంత దాంట్లో పాలు, దాన్ని అమ్మి మనకి ఇన్కమ్ వస్తుందో రాబడి. ఆ రోజులలో అంజురపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలివ చెట్టు ఇవన్నీ వాళ్ళకు ఒక ఇన్కమ్, ఒక రాబడి. వాళ్ళ డైలీ బ్రెడ్ అంటారు కదా. ఆయన అంటాడు అవి లేకపోతే ఆ చెట్టు పూయకుండినను, ఫలింపకపోయినను, కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, అంటే పంట వేసాను అది పంట రాకపోయినను, గొర్రెల దొడ్డిలో గొర్రెలు కానీ అతనిలో వాళ్ళకు ఇన్కమ్, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. రిజాయిస్ ఇన్ ద లార్డ్. You know that song? Rejoice in the Lord always, and again I say rejoice. Sing together. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. ప్రేమ, సంతోషం. ప్రియులారా, మనకు ఆహారం ఉన్నా లేకున్నా, ఆరోగ్యం ఉన్నా లేకున్నా, ఆర్థికంగా మనకు ఉన్నా లేకున్నా, మనం ఎప్పుడు ఎట్లుండాలంట? సంతోషం. మరి చనిపోయినప్పుడు దుఃఖపడతాం కదా, అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్పేం లేదండి. కానీ ఆ దుఃఖంలో కానీ ఒక నిరీక్షణ ఉండాలంట. ప్రభులో మేము ఉన్నాము, మా పేరు జీవ గ్రంథం ఉన్నది. ఓకే, నేను ప్రభువులో ఉన్నందుకు మనం ఎప్పుడు ఆనందించాలి. నాకు ఆ అనుభవం ఉంది. నేను ప్రభువుని నమ్ముకున్న కొత్తలో నేను ఎక్కడికి పోయినా నాకు ఏం పట్టేది కదండి. నాకు ఎప్పుడు ఒక రకం హృదయంలో ఆనందం. నా పేరు జీవ గ్రంథం ఉంది. రేపు నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తా, యేసు ప్రభు వస్తే నేను ఆయన దగ్గరికి వెళ్తా. ఎప్పుడు ఇదే నా మనసులో ఉండేది. ఇప్పటికి ఉంది ప్రియులారా. ప్రేమ, మనం ఈ ఫలాలు మనం అభివృద్ధి పరచుకోవాలంటే వీ హావ్ టు డెవలప్. ఇవి పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చిన తర్వాత ఇవన్నీ మనంగా డెవలప్ చేయాలి, మనం ప్రయత్నం చేయాలంట. అందరితో ప్రేమగా ఉండాలన్న నేను ఒకసారి వాక్యం చదువుతుంటే అందరితో ప్రేమగా ఉండండి అని ఉన్నప్పుడు ఆ వాక్యం చదువుకుంటే అందరి పేర్లు రాసుకున్నా. నేను ఎవరెవరికి విరోధం ఉన్నారు, ఎవరెవరైతే నాకు విరోధం ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సారీ చెప్పి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళతో ప్రేయర్ చేయించుకొని, ఈ రోజు నాకు ఎవరైనా శత్రువులు లేరు. ఐ హ్యావ్ లవ్ ఎవ్రీ వన్. ఎందుకంటే మనకి యేసుప్రభువు నేర్పించిన మాటలని ఆయన ఇంటనే మనకు పరలోక రాజ్యం. కంటికి కన్ను, పంటికి పన్ను, వాళ్ళు తిట్టడం నేను తిడతా, వాళ్ళు నన్ను నటించడం నేను కోర్టుకి వెళ్తా, ఇట్లాంటివి మనం పెట్టుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళా. మరి ఏం చేయాలా అని అంటారా? మౌనం ఉండడానికి చాలా ఇష్టండి. వాళ్ళు కొట్టారు నేను కొడతా, వాళ్ళు ఇట్లా మనం చేస్తే పరలోకానికి వెళ్ళమంటాం. దేవుడికి తెలవదా? అది ఎవరు అంటుండే, when you want to fight, God will not come for your rescue. నువ్వు కొట్లాడతావా? You have to manage everything. You want God to help you? Just leave it and say, Lord, it's your wish.
నాకు బెంగళూరులో ఆపరేషన్, మేము హార్ట్ ప్రాబ్లం, నేను మా మిస్సెస్ వెళ్ళాం, 6 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. తర్వాత నాకు తెలిసింది అది ఫేక్ ట్రీట్మెంట్. నాకు చాలా కోపం వచ్చింది. నేను అలెగ్జాండర్ గారితో కొంతమందితో కన్సల్ట్ చేశాను. అయితే తప్పేం లేదు, మనం క్లెయిమ్ చేద్దాం. అప్పుడు మా మిస్సెస్ చెప్పింది, దేవుడు చూసుకుంటాడు, వదిలేదు, మళ్ళీ దాంట్లో టెన్షన్ పడితే బాగుండదు, సో వదిలేము. అండ్ నెక్స్ట్ నా బైపాస్ సర్జరీకి నాకు కావాల్సిన ఆపరేషన్ పైసల కంటే దేవుడు నాకు అధికంగా ఇచ్చాడు. సో when you depend on God, totally depend on. నా చైర్ల ముందునే రండి, there are a lot of chairs here. So when you depend on God, totally depend on God. If you want to fight, you have to manage all alone by yourself. ఆ కోర్టు, పైసలు, ఆ లాయరు, తిరిగి పోలీస్ స్టేషన్లు అన్ని మనమే చేసుకోవాలి. వదిలేస్తాం ప్రభా, నీ ఇష్టం ప్రభా. దేవుడు అలాంటి వాళ్ళకి తప్పకుండా సాయం చేస్తాడు. సాయం చేసినట్టే వాళ్ళని చంపడము, వాళ్ళ కాలు కొట్టడం, వాళ్ళు అది కాదు. దేవుడు వాళ్ళని మారుస్తాడు. నేను ప్రతిసారి అంతే, నన్ను ఎవరన్నా బాధపడిచి, నన్ను ఎవరన్నా చాలా బాధకరంగా మాట్లాడితే నేను ఒకటే ప్రార్థిస్తా, ప్రభా వాళ్ళని ఏం చేయొద్దు, వాళ్ళని క్షమించి వాళ్ళని మార్చు ప్రభు, వాళ్ళని ప్రేమించి మనసును వాళ్ళకి. ఇదే ప్రియులారా, దిస్ ఇస్ ద ఓన్లీ వన్ వే టు గో టు హెవెన్. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి ఇది ఒకే క్వాలిఫికేషన్. దేర్ ఇస్ నో సెకండ్ క్వాలిఫికేషన్. వాళ్ళు అన్నారు నేను ఊరుకోను, దిస్ ఇస్ నాట్ అ క్వాలిఫికేషన్. మనం పరలోకానికి వెళ్ళాలా, మనం దేవుని బిడ్డలము. ఐ విల్ హంబుల్ మై సెల్ఫ్, నేను తగ్గించుకుంటాను. సో పరిశుద్ధాత్మ ఫలాలు మనకు కావాలి కదా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరంతా ఫలించాలి. మీరు ఫలిస్తే ఇంకా దానిలోని పనికిరాని తీగలు నేను తీసేస్తా. యేసు ప్రభు అంటాడు. మీరు ఎదుగుతున్నారా, మీకు ఆసక్తి ఉందా, మేము ప్రభులో జీవించాలని మీరు తీర్మానం చేసుకున్నారా, ఐ విల్ హెల్ప్ యూ. నీ ప్రతి ఒక్క అడ్డంకాలు దేవుడు తొలగిస్తాడు. ఎవరేమన్నానండి, నేను ఇట్నే ఓకే, నేను ఎవరితో మాట్లాడా, నేను ఎవరితో హలో చెప్పా, చుట్టాలు వద్దు, నాకు మందులు వద్దు, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు సమస్తం ఉంది, నా బంగారం ఉంది, నాకు ఇవి ఉన్నాయి అని చెప్పి ప్రియులా మనం చేసుకుంటే మనము అది దేవుడి చిత్తం కాదు. దేవుడు ఇష్టపడడు. వాళ్ళు ప్రియుల ఎవరితోనే కానీ కలిసి ఉండలేరు. జీవితంలో వాళ్ళు ఒంటరి ఉండిపోతారు. నాకు మొన్న సిస్టర్ గారు చెప్పాను, నేను ఆమె చనిపోయారండి, ఒక్కళ్ళు లేరండి. మన కుమారి సిస్టర్ తెలుసా, ఆమె ఒక్కళ్ళు లేరండి. బతుకున్నప్పుడు అందరినీ దూరం, ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడతారు. పాస్టర్లుగా ఇవన్నీ నాకు కానీ పోయే మనసు లేకుండా, కానీ తర్వాత ఐ డిసైడ్ ఐ నాట్ టు దట్, ఐ వెంట్ దట్. కనీసం పట్టుమని 5 మంది లేడీ. ఆ స్థితికి మనం రాబోతుంది. ప్రేమ అందరితో మాట్లాడతాం, అందరిని పలకరిస్తాం, అందరితో హలో చెప్తాం, ఎవరికైనా బాగాలేకపోయి వాళ్ళని దర్శిస్తాం, ఎవరికైనా సాయం చేయకపోతే సాయం చేస్తాం, ప్రేమను సంపాదించుకున్నాం. వాళ్ళు నన్ను ప్రేమించట్లేదనే మాట మనం ఎప్పుడు అనకూడదు ప్రియులారా. మనం వాళ్ళని ప్రేమిస్తున్నామా? నేను ఎప్పుడు అదే చూస్తాను. మై లవింగ్ హిమ్, నేను వాళ్ళు వచ్చిన వంటిగా మంచిగా ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నా. యేసు ప్రభు వాళ్ళు ప్రేమిస్తున్నారో లేదా అని ఆజ్ఞ లేదు, నువ్వు అతన్ని ప్రేమించు. రెండోది, యు బీ హ్యాపీ. ఏదో అయిపోయిందని చెప్పి, ఏదో నష్టపోయిందని చెప్పి అది చేసి ఇది చేసి మనం నో. బైబిల్ సేస్ సాలలో పశువులు లేకున్నా, అంజూరపు చెట్లు ఫలింపకున్నా, ద్రాక్ష చెట్లు పూయకున్నా, ప్రభువులో నా సంతోషం అంతా ప్రభు. నేను ఆయన రాజ్యానికి వెళ్తే చాలు, మన దేవుడి జీవనంతం ఉంది. మనం అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్కి వచ్చినా, ఏ ఫెలోషిప్కి వెళ్ళినా ఈ క్వాలిటీస్ లేవు అనుకోండి పిల్లరా, గుర్తుపెట్టుకోండి, మనం దేవుడి రాజ్యానికి వెళ్ళడం చాలా 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 కష్టం. అది నీవు పెట్టుకున్నట్లయితే మనం ఎక్కడున్నా, ఏ ఫెలోషిప్కి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈ క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకున్నాం కాబట్టి మనం పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ప్రేమ, సంతోషం. మూడవది సమాధానము కదా బ్రదర్. మూడవది 9 ఫలాలలో చదవండి బ్రదర్. గలాతీ 5:22 చదవండి గట్టిగా. సంతోషము, మొదటి చదవండి. ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానం. రైట్. మూడో ఫలము ఏంటంటే ప్రియులారా రాజేష్,
సమాధానము. మూడోది ఏంటంటే ప్రియులారా, సమాధానము. దీర్ఘశాంతం. చాలండి. ఈ సమాధానం అనేది ప్రియులారా మనందరం గమనించినట్లయితే మనం డెవలప్ చేసుకోవాలి. ఇది మనము మనలో దాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ప్రేమ ఉండడమే కాకుండా అందరితో సమాధానం ఉండాలని ఇక్కడ అర్థం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం ఒకసారి తీసుకుందామండి. సమాధానం ఉండాలి అనే విషయం ఇక్కడ అంత చక్కగా వివరించారు. ఇదే మన న్యూ ఇయర్ మెసేజ్. ఈ న్యూ ఇయర్ మెసేజ్ మనం బ్రతికిన రోజులు మన మనసులో పెట్టుకోవాల్సిన మెసేజ్ అండి ఇది. 34వ అధ్యాయము 14-15 అండి. కీడు చేయట మాని మేలు చేయమును సమాధానము వెతికి దానిని వెంటాడము. చాలండి. సమాధానమును వెతికి ఏం చేయాలంట? దాని వెంటాడము. వినండి ప్రియులారా, దయచేసి. కీడు చేయటం మాని మేలు చేయండి. తర్వాత అంటాడు సమాధానం ఎక్కడుందో దాన్ని వెతకడమే కాకుండా దాన్ని వెంటాడడం. సమాధానం ఎక్కడుందో దాన్ని వెతకాలంట ప్రియులారా. వెతికి దాన్ని వెంబడిస్తా ఉంటారు, పంపిస్తా ఉంటారు. మన చుట్టాలు, మన బంధువులు, మన ఫ్రెండ్స్, మన క్లాస్మేట్స్, కొంత ఫెలోషిప్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడితే ఎంతో నెమ్మది ఉంటుంది, అలాంటి వాళ్ళతో వెళ్ళి కూర్చోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళని పిలిపించుకోవాలి. మేము లంచ్కో డిన్నర్కి ఇన్వైట్ చేద్దాం, వాళ్ళతో కూర్చున్నాం. నెమ్మది ఆ మాటలు వింటుంటే మనకు నెమ్మదిగా ఉంటుంది. అదే రోషం మాటలు మాట్లాడి మీరెందుకు కూరుకున్నారండి, ఒకటి రాకూడదా, మీరు కానీ కంప్లైంట్ ఇవ్వకూడదా, ఇలాంటి వాళ్ళతో చాలా దూరం ఉండడం మంచిది. ద్వేషం నేర్చుకుంటాం. వాడు పాడేది కాకుండా మనలు కానీ విషంతో నింపుతారు. బైబిల్లో రాయబడింది సమాధానమును వెతికి వెంటాడాలి. అది ఆ బ్రదర్ దగ్గరికి వెళ్తే కొద్ది నెమ్మదిగా మాట్లాడతారు. ఆ సిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎంత హాయిగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు దేవుని వాక్యాన్ని చెప్తారు. ఇంకొక విషయం ప్రియులారా, ముఖ్యంగా అత్త మామలతో, మరిదితో, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, మన తల్లిదండ్రులు, మన తోడబుట్టిన వారు, మన బంధువులు, మన తమ్ముడు, మన అన్న, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరితో మనం సమాధానం జరిగి ఉండొచ్చు. కొన్ని విషయాలు, కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. వాళ్ళు ఒక్కళ్ళే తప్పు చేయలేదు, మనం కానీ చేసి ఉండొచ్చు. మనం ఎప్పుడు చేయలేదా? నేను ఎప్పుడు తప్పు చేయనా? నాకు ఆపరేషన్ అయినప్పుడు వాళ్ళు రెండోసారి కుట్లు వేసినప్పుడు నేను అన్కాన్షియస్లో ఉన్నాను. కానీ వాళ్ళు నా గుండెను, ఈ యొక్క చెస్ట్ను వాళ్ళు ముడేస్తున్నప్పుడు నాకు గుర్తుందండి. అప్పుడు నాకు ఒక భయం, నేను చనిపోయానని చెప్పి వీళ్ళు మూడలో కట్టేసి ఎక్కడన్నా మూడన పడేశారా? నాకు ఈ తలప్పండి ఆపరేషన్ అయ్యి ఆ కుట్లు వేసిన తర్వాత, అరే బాబు నేను చనిపోలేదు, నేను బతుకున్నా, మా వైఫ్కి చెప్పండి రా అని మాట్లాడబోతున్నా మాటలు రావట్లేదు. బికాస్ అనస్థిషియా ఇచ్చారు. కనీసం చెయ్యి షేక్ చేస్తే వాళ్ళు చూస్తారేమని ఇక్కడ షేక్ చేయబోతుంటే ఇది కానీ షేక్ కావట్లేదు. ఫుల్ అనస్థిషియా. కనీసం కాళ్ళు షేక్ చేద్దామంటే కాళ్ళు రావట్లేదు. అప్పుడు నేను నిజంగా దేవుని దగ్గర ఆ అన్కాన్షియస్ స్టేజ్లో ఏడ్చాను. ప్రభా నేను సారీ, నా జీవితం నేను అందరితో సమాధానం, ఒక్కడుగా నాకు శత్రువు వద్దు ప్రభా. ఐ విల్ బి పీస్ఫుల్ విత్ ఎవ్రీథింగ్. అది ఒక్కటే మార్గం. దెర్ ఇస్ నో అదర్ వే. అంటే ప్రార్థన చేసిన వెంటనే ఒక 15 minutes తర్వాత కళ్ళు తెరిచాను. ప్రియులారా, థ్యాంక్ గాడ్ నేను ఐసీయూలో ఉన్నాను. నాకు ఇక్కడగా భయము, చచ్చిపోయానా? డాక్టర్లు సౌండ్ లేదేం లేదు, పిల్లలు మూటలు కట్టేశారా, మా వైఫ్కి చెప్పారా లేదో. అప్పుడు నేను ప్రార్థన చేసిన ప్రభా సమాధానం, అందరితో సమాధానం, ఇంకేమైనా తప్పులు ఉంటే క్షమించు. ఇలా ప్రియులరా ఆ అన్కాన్షియస్ స్టేజ్లో నేను ప్రేయర్ చేసుకున్నాను. మా అందరం కానీ ప్రభా ఈ రోజు నుంచి నేను అందరితో సమాధానం, మా చుట్టాలు ప్రతి ఒక్కరికి నేను కాల్ చేస్తా, నేను మాట్లాడతా, వాళ్ళని పిలిపిస్తా, మళ్ళా వాళ్ళకి సమాధానం ఉంటారు.
బంధువుల చుట్టాలను దూరం చేసుకున్నది వద్దు ప్రియులారా. వాళ్ళని మనం గెలిచి ప్రభు రాజ్యంలో వాళ్ళు ప్రవేశించేటట్టు మనం ప్రయత్నం చేస్తాం. ఏదో జరిగి ఉండొచ్చు, కొన్ని తప్పులు, కొన్ని గొడవలు అయి ఉండొచ్చు, కొన్ని మిస్అండర్స్టాండింగ్ అయ్యొచ్చు, క్షమిస్తామండి. దేవుడు ఎందుకు క్షమించలేదా మనల్ని? మనం ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా దేవుడు క్షమించలేదా? మనం ఎన్ని తప్పులు పాపాలు చేసినా దేవుడు క్షమించలేదా? యేసుప్రభు ఏమంటాడు? మీరు మీ సహోదరులను క్షమిస్తే పరలోకమున్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు. మీరు క్షమించలేదనుకోండి, దేవుడు మిమ్మల్ని కానీ క్షమించడు. నేను 1,00,000 పాపాలు చేశానండి, ఆమె నాకు విరోధంగా 2 పాపాలు చేశారు, ఆ 2 పాపాలకి నేను క్షమించకుండా ఉంటే దేవుడు 1,00,000 పాపాలు నన్ను పట్టుకుంటాడు కదా. నాకు దేవుని జ్ఞానం ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గాడ్ టు పనిష్. 1,00,000 పాపాలు దేవుడు హోల్డ్ పెట్టుకుంటాడా? అమ్మ బాబాయ్ వద్దు బాబు. హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఇది మనం ప్రయత్నం చేయాలంటే సమాధానం ఉండడానికి ప్రియుగా. హీబ్రీయులకు రాసిన పత్రిక 12:14 చదవండి బ్రదర్. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇక్కడ ప్రియులారా, పరిశుద్ధతనే కాదు, దానికి ముందు రాయబడ్డది సమాధానము, పరిశుద్ధత. ఈ 2 లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. నాకు ఈ వాక్యం చదువుతున్న భయం అవుతుందండి. సమాధానంగా లేకపోతే మనం ప్రభువుని చూడలేము, దేవుని చూడలేము. వి కెనాట్ ఫేస్ గాడ్. మరి ఏం చేయాలా? అందరితో సమాధానం ఉండండి, ప్రయత్నం చేయండి. కాల్ చేద్దాం వాళ్ళకు, అమ్మ రండి, బ్రదర్ రండి, అంకుల్ సారీ, ఆంటీ సారీ, మేము వస్తున్నాము, మీరు రండి. ఇదే కండిషన్లో వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళ మీద అలిగి వాళ్ళు ఏదో చేశారని చెప్పి మనం వింటే చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాం. 100% వెళ్ళాలి. ఈ వాక్యం ప్రకారం సమాధానము, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. ఐ డోంట్ వాంట్ టు మిస్ దేవుడి రాజ్యాన్ని నేను పోగొట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు. బతుకుండగానే అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత మనకు పశ్చాత్తాపడి ఏడ్చి సారీ చెప్పే అవకాశం దొరకదండి. ధనవంతుడు అబ్రహాం కాడు, అయ్యా మా తమ్ముళ్ళు మా సహోదరులు ఉన్నారయ్యా, ప్లీజ్ నాయన వాడు ఇక్కడికి రాకుండా చూడండి ప్రభువా, నేనైతే మూర్ఖంగా ప్రవర్తించాను ప్రభువా, ప్లీజ్ నాయన. జ్యోతి గారు రండి, ముందుకు రండి. సమాధానం లేకుండా మనం దేవుని చూడలేము. మనుషులకు సమాధానం ఉండాలి. అత్త మామ, మన చుట్టాలు, మన బంధువులు. రోమీలకు రాసిన పత్రిక 12:18. రోమన్స్ 12:18. తీయండి ప్రియులారా. 12:18. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో అదే ఎంత చక్కగా రాయాలి. శక్యమైతే మీ చేతనైనంత మటుకు అందరి మనుషులతో, ప్రతి మనుషులతో ఎలా ఉండాలంటండి? సమాధానంగా ఉండండి. ఇంగ్లీష్లో అంత చక్కగా ఉంది. యాజ్ మచ్ as possible, అయినంత వరకు. అంత రోషాలు ఎందుకండి? అంత ద్వేషాలు ఎందుకండి? పరలోకానికి వెళ్తామా? అంత కోపాలు ఎందుకండి? అంత దేవుని దృష్టిలో అది ఎంత ఘోరం తెలుసా? సమాధాన పడతాం, సారీ చెప్తాం, వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా ప్రేమిస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. నువ్వు తప్పు చేయలేదా? వాళ్ళు ఒక్కరైనా తప్పు చేసింది, ఎదుటి వాళ్ళైనా మనం చేయలేదా? ఏదో జరిగింది,
అదే మనసులో పెట్టుకొని భార్యను, పిల్లలను, భర్తను వేధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళు రావద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళ దగ్గరికి ఇట్లా మనం పెట్టుకుంటూ ఉంటే పరలోకానికి వెళ్తామా? ఇక్కడ ఎంత చక్కగా శక్యమైతే మీ చేతనైనంత మటుకు అయినంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. సమాధానం ఎక్కడుందో వెతకండి, దాన్ని వెంబడించండి. నేను ప్రతిసారి నాకు గుర్తు ప్రియులరా, అదేంటంటే మనము అందరికి ఫస్ట్ మనమే హలో చెప్పాలి. ఇది సత్యాన్ని నేర్చుకోవాలి. ఎవరు ఎక్కడ కలిసినా ఫస్ట్ మనమే గుడ్ మార్నింగ్ చెప్పాలా, మనమే నమస్తే చెప్పాలి. వాళ్ళు పెట్టే వరకు మనం అక్కడ మనకు గర్వం వస్తుంది. వాళ్ళు నాకు విష్ చేయలేదే, నాకు హలో చెప్పలేదే, అక్కడ వాళ్ళ ఫాల్ విల్ స్టార్ట్ అండి. ఆఫ్టర్ ఆల్ వాడెంత, ఆఫ్టర్ ఆల్ ఆవిడెంత, ఆఫ్టర్ ఆల్ వాళ్ళ దగ్గర ఏముంది, నాకు హలో చెప్పలేదు, నాకు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు, నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు, ఇవి పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు ఒక్క ఇంచిన ఆత్మీయంగా ఎదుగుతారా ప్రియులారా? చెప్పండి. మనం చిన్నపిల్లలు పోయి మాట్లాడేది హలో నాన్న గుడ్ మార్నింగ్, దే ఫీల్ వెరీ హ్యాపీ. అట్లా అందరితో మనం హలో సిస్టర్, హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. ప్రతి ఎక్కడైనా ఏ పెళ్లిలో అయినా కానీ, ఏ మరణం, ఏ సావులో అయినా కానీ, ఎక్కడైనా మనం కలిసినప్పుడు మనం ఏ విష్ చేయాలా, అక్కడ మనం సమాధానాన్ని వెతికినట్టే. వాళ్ళు వచ్చే వరకు నేను చెప్పను, వాళ్ళు హలో చెప్పే వరకు నేను చెప్పను. నేను చెప్పనా, ఇందో వాళ్ళకి దేవుడు 1,00,000 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు ఒక్క ఇంచుగానే ఆత్మీయంగా ఎదగాలంటే, నాట్ 1,00,000 years, ఈవెన్ గాడ్ గివ్స్ దెమ్, దే విల్ నాట్ గ్రో ఇంచ్. ఒక ఇంచుగా ఎదగరు. గర్వం అవద్దు ప్రియులారా. సమాధానం ఉందాం, ప్రేమ ఉందాం, యాక్సెప్ట్ చేద్దాం, మనమే కాల్ చేసి మాట్లాడదాం. నేను బెంగళూరు ఉన్నప్పుడు నాకు ఒక పాస్టర్ గారికి, ఆయన కేరళ, ఆయనకు చాలా ప్రాబ్లం వచ్చింది, చాలా ప్రాబ్లం అయింది. నాకు చిన్న 19-20 years, పెద్ద మెచ్యూరిటీ లేదు. తర్వాత నేను బెంగళూరు, హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా పెళ్ళైన సెకండ్ ఇయర్కి ఏ వాక్యం చదువుతుంటే సమాధానం ఉండమని అందరి పేరు రాసుకున్నప్పుడు ఈయన పేరు కానీ వచ్చిందండి. బెంగళూరుకి ఎక్కడుంటాడో తెలియదు. అటెండ్ చేసి ఆయన ఫోన్ నంబర్ సంపాదించుకొని ఆయన కాల్ చేసి లిటరల్గా ఏడ్చాను, బ్రదర్ నేను బెంగళూరు ఉన్నప్పుడు మిమ్మల్ని సతాయించాను, మిమ్మల్ని బాధ పెంచాను, ఆయన రియలీ సారీ బ్రదర్, ఐ రియలీ ఫర్గివ్ యు అన్నాడండి. అది అయిన తర్వాత మనం చనిపోయాడు. నాకు ఒక తృప్తి ఏంటంటే ఆయన నన్ను క్షమించాను అన్న తర్వాత చనిపోయాడు. ఒకవేళ ప్రియులరా ఆయన క్షమించకుండా ఒకవేళ చనిపోయి ఉంటే నేను రేపు దేవుని ముందు లెక్క చెప్పాలి. ఎందుకు బాబు ఈయనతో మాట్లాడలేదు, ఎందుకు మీ అత్తమామతో మాట్లాడలేదు, ఎందుకు మీ భర్తతో మీరు మాట్లాడలేదు, ఎందుకు మీ యొక్క కోడలతో మీరు మాట్లాడలేదు అని దేవుడు రేపు లెక్క అడిగితే ఏం చెప్తామండి? అంత కోపాలు ఎందుకు, అంత రోషాలు ఎందుకు? సమాధానం ఉండండి. పరిశుద్ధాత్మ ఫలము ప్రేమ, సంతోషము, అది కానీ మనమే డెవలప్ చేసుకోవాలా. వాళ్ళు ఫస్ట్ చెప్పాలా? ఎక్కడన్నా బైబిల్ ఉందో వాళ్ళు ఫస్ట్ చెప్పమని మనం చెప్పాలా? ఫస్ట్ ఉన్న వాళ్ళందరినీ దూరం చేసుకొని, చుట్టాలు ప్రతి ఒక్కళ్ళు దూరం అయిపోయారు, బంధువులందరూ దూరం అయిపోయారు, స్నేహితులంతా దూరం అయిపోయారు, సంఘస్థులంతా దూరం అయిపోయారు. వీళ్ళు ఒక్కళ్ళే డబ్బు ఉంది, ఒక్కలే ధనం ఉంది, బంగారం ఉంది అనుకునేవారు ఈరోజు గుర్తుపెట్టుకుంటూ ప్రియులరా, దేవా నా యొక్క ప్రవర్తన మార్చుకుంటాను, నేను అందరితో ప్రేమగా సమాధానం ఉంటా. నా చుట్టాలు, నా బంధువులు, నా భర్త సైడు, నా సైడు అందరితో నేను మాట్లాడు. కొంతమంది భర్త సైడ్ వాళ్ళని అసలు కేర్ చేయరు, వాళ్ళ సైడ్ మాత్రమే కేర్ చేసుకుంటారు, వాళ్ళందరితో దూరం అవుతారు. అట్లా భర్తను కానీ వాళ్ళ మైండ్ పాయిజన్ చేస్తారు, భార్యను పాయిజన్ చేస్తారు. సమాధానంగా ఉండండి. ఇవి లేకుండా మీరు ఎన్ని క్రిస్మస్లు జరిపినా, ఎన్ని న్యూ ఇయర్లు జరిపినా, ఎన్ని లైట్లు వేసుకున్నా, ఎన్ని స్టార్లు వేసుకున్నా పరిశుద్ధాత్మ ఫలాలే లేదే, ప్రేమ లేదు, సమాధానం లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళ మీద వీళ్ళ మీద కోపము, కాంపిటీషను. పరలోకానికి వెళ్తామా ప్రియులరా? సమాధానం వెతికి వెంటాడండి. సాధ్యమైనంత వరకు, శక్యమైతే నీ చేతనైనంత మటుకు అందరితో సమాధానం. ప్రేమ, సంతోషము, సమాధానము. 4వది దీర్ఘశాంతము, పేషెన్స్. సహనము అంటారు కదండి, పేషెన్స్. ఇక్కడ ప్రియులరా, ప్రభు నమ్ముకున్న మనము, దేవుని బిడ్డలమైన మనము, మనకు అందరికీ కొద్దిగా పేషెన్స్, సహనం ఉండాలి. ఇక్కడ నాకంటే చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ప్రియులరా, వాళ్ళ సహనానికి ముందు నేను 0. కానీ ఒక దేవుని సేవకునిగా నేను నేర్చుకున్న కొన్ని సత్యాలలో ఇది ఒకటండి, సహనం ఉండాలి. జాబ్ పోయింది,
ఇంకా మనం అనుకున్నంత లేదు. ఏదో త్వరపడి ఏదో చేసి ఓపిక ఉండాలంట, కొద్దిగా నెమ్మదిగా సమాధానం ఉందాం, ఓర్పు నెమ్మది కలిగి ఉందాం. దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు ఆయన్నే మారుస్తాడంట. కోడి గుడ్ల మీద పొదగ వేసినప్పుడు 21 రోజుకు అది పిల్లలు బయటకు వస్తాయంట. 20 రోజులు దాన్ని కూర్చోబెట్టి, నేను మా ఇంట్లో గుర్తుంది, మా అమ్మ కోళ్ళను దాకేది, ఆ వాటిని గుడ్లను మీద కూర్చోబెట్టినప్పుడు కరెక్ట్ 20 డేస్కి ఆ కోడి పిల్ల తలకాయ బయటకు వచ్చేది. అబ్బా తల బయటకు వచ్చిందని చెప్పి నేను ఆ షెల్, దాని యొక్క కవచం తెరిచానండి, మొత్తం బ్లడ్ వచ్చి చచ్చిపోయింది. అంటే ఆ 21 డేస్ వరకు అది దాంట్లోనే ఉండాలి. దానికన్నా ముందు మనం త్వరపడి ఏదైనా చేస్తే తగ్గిపోతుంది. అలా దేవుడు ప్రతి దానికి ఒక సమయం ఉంది. ప్రసంగి 3వ అధ్యాయము ఒకసారి తీసుకుందామండి. ప్రసంగి 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందామా? చూడండి దేవుని వాక్యం ఎంత చక్కగా రాయబడ్డదో. ప్రతి దానికి ఒక సమయం ఉంటుందంట. ప్రసంగి 3వ అధ్యాయం మొదటి వచనము, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని వెలికి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్ప వేయుటకు, కౌగలించుకున్నటకు, కౌగలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి. 11వ వచనము, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తము దేవుడు నియమించి ఉన్నాడు. ప్రతి దానికి దేవుడు ఒక సమయం పెట్టాడంట. ఆ సమయము వచ్చినప్పుడు దేవుడే సాయం చేస్తాడు. నాకు బాగా గుర్తుంది ప్రియులరా, మేము పెళ్ళైన కొత్తలో మా మిస్సెస్, నేను సపరేట్ ఉండేవాళ్ళము. మా దగ్గర పంపు కొట్టే స్టవ్ ఉండేది, 1899 పంపు కొట్టే స్టవ్. ఆమె పొద్దున్నే లేచి వంట చేస్తుండే. ఇప్పుడు చిన్నగా ఒక స్టేజ్ దాటిన తర్వాత గ్యాస్ స్టవ్, మిక్సీ, ఫ్రిడ్జ్ లేకుండే. ఇట్లా మాట అంటున్నాను. కొన్ని విషయాలు దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు ఇస్తాడు. నాట్ ఓన్లీ మెటీరియల్, ఈవెన్ ఫైనాన్స్, ఈవెన్ మన మ్యారేజ్, ఈవెన్ మన జాబ్స్, ఈవెన్ మన ఆర్థిక. ఒక స్టేజ్లో మనం కొద్ది కష్టం ఉండొచ్చేమో, కష్టపడతాం. బైబిల్ రాయబడింది, కష్టపడే ప్రతి ఒక్కరికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. వాళ్ళు హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, కష్టపడి సిన్సియర్గా కష్టపడే ప్రతి ఒక్కరు దేవుడు పైకి తెస్తాడు. దేవుడు మార్వాడీస్, గుజరాతీస్, వీళ్ళందరూ చూడండి, ఎంత వాళ్ళు రాత్రి మొదలు పనిచేస్తానే ఉంటారు. వాళ్ళ దేవుడు తప్పకుండా దీపిస్తాడు. షార్ట్ కట్లో మనము ఏదో పైకి రావాలనుకుంటే మాత్రం దేవుని దృష్టికి ఏదో పాపము. సహనంగా ఉండాలట. యాకోబు పత్రికలో ఒక మాట ఉందండి. మనము ఇద్దరు గురించి సహనాన్ని మనం గమనిస్తాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఐదు 17. మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఐ థింక్ సిస్టర్ ఐ యామ్ రాంగ్. రైట్. 7వ వచనం అండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపికగా కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టచ్చు కదా. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందుకున్న నిమిత్తము ఒకని మీదనొకడు సనుగుకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిల్చున్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమును
బోధించిన ప్రవక్తలను సమనభవనకు ఓపికను మాదిరిగా పెట్టుకున్నది. సహించిన వారిని ధనులను పొందుతున్నారు కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నాడు. యోబును ఒకసారి చూడండి. యోబు 10 మంది పిల్లలు చనిపోయారు. యోబు ఉన్న ఆస్తి ఎంత పోయింది మీకు తెలుసా అండి? యోబుకున్న ఆస్తి ఎంత పోయింది. పిల్లలు చనిపోయారు. ఇది జరిగింది స్టోరీ కాదు ప్రియులారా. లాస్ట్కి యోబు చర్మం మీద రోగం వచ్చి చీమ రక్తం కారుతుందంట. ఆయన బూడిదలో కూర్చొని ఒక చిల్లి పెంకు తీసుకుని ఆయన గోక్కుంటా కూర్చునేవాడంట ప్రియులారా. చివరికి ఆయన భార్య వచ్చి ఇంకా దేవుడు నిన్ను ఇంత చేసిన, ఇంకా దేవుడు అని పెద్ద భక్తుడిగా ప్రవర్తిస్తున్నావు, దేవుడిని శపించి చావు. బైబిల్లో రాయబడింది అంత వచ్చిన యోబు ఓపికతో ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఫలాలలో ఇక్కడ కూర్చొని మనందరము ఏదో జరిగిపోయింది, ఏదో మునిగిపోయింది అనుకోకుండా ఓపికగా ఉందాం. యోబు ఎంత ఓపికతున్నాడు గుర్తు చేసుకోండి. ఈ రైతు తొలకరి వర్షము తర్వాత వచ్చే వర్షం గురించి వెయిట్ చేస్తా ఉంటాడు. ఓపికతో ఉండండి. ఏదో అయిందని చెప్పి లేకపోని తీర్మానాలు తీసుకొని చేసుకోవద్దు ప్రియులారా. ఆ స్థితి దేవుడు మార్చొచ్చాడు. దాని తర్వాత ప్రియులారా కైండ్నెస్, దయాలత్వము. మనలో దయాలత్వం రావాలా అంటే అర్థం ఏంటంటే వేరేటోళ్ళ పట్ల అయ్యో పాపం అనే కైండ్నెస్ మనలో ఉండాలి. అదే కదా దయ చూపించడం. ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దయాలత్వం. ఇంగ్లీష్లో లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్. యేసుప్రభు ఒక మాట అన్నాడండి, ఏమని? కనికరం గలవారు ధన్యులు, వారు తిరిగి చెప్పండి గట్టిగా, తిరిగి కనికరం పొందుతారు. నేను కనికరం చూపించకుంటే దేవుడు నాకు కనికరం చూపించడు. దేవుడు ఒక్కడే కాదు, ఏ మనిషిగా నన్ను కేర్ చేయడు. అది అక్కడ అర్థం. ఒకవేళ మనం అయ్యో వాళ్ళకి బాధేదంట కదా అని కనీసం ఆ కనికరం చూపారు. అయ్యో బాబు వాళ్ళకి బాధేదంటే జ్వరం అంట, పాస్టర్ గారికి బాధలేదంట, చిన్న యాక్సిడెంట్ అయిందంట, అయ్యో పాప వాళ్ళకి ఇంట్లో అన్నం లేదంట, బియ్యానికి డబ్బులు లేవంట, రేషన్. కనీసం ఆ కైండ్నెస్, ఆ దయ మనం పోయి చేస్తామో చేయమో సెకండరీ. మనం వాళ్ళకి సాయం చేస్తామో లేదా అది రెండో. కనీసం ఆ దయ చూపించాలి, ఆ దయగల మాటలు మాట్లాడాలి. వాడు వస్తే నాకేంటి, మంచిగా అయిందిలే. మన దగ్గర ఒక ఆయన ఉండేవారండి, ఆయన అనేవారు వాళ్ళు కష్టపడితే మనం ఇవ్వడం ఏంటండి. ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు దేవుని రాజ్యంలో వెళ్ళరు. ఇలాంటి వాళ్ళతో మనం సావాసం చేయవద్దండి. ఈయన అన్యుడు కాదు, ఎన్నో సంవత్సరాలు క్రైస్తవునిగా ఉండి బైబిల్ చదువుకొని ఎవరికైనా సాయం మనం ఇవ్వడం ఏంటండి. కాదు ప్రియులరా, ఇప్పుడు మనం చదివేమో దయాలత్వము. ఒకడు ఎరికో నుంచి యెరూషలేము నుంచి ఎరికోకి వెళ్తే అతను దొంగలు పట్టుకుని కొట్టి అతని దగ్గర ఉన్న సొమ్ము దోచుకుని పోయారు. ఇంకా ఆల్మోస్ట్ చివరి కొస ప్రాణంలో ఉన్నప్పుడు ఒక యాజకుడు వచ్చాడంట. చూడట్టు వెళ్ళిపోయాడు. యాజకుడు దేవుడు సేవ చేసేవాడు. ఒక పూజారి వచ్చాడంట. అతను నేను చూడట్టు వెళ్ళిపోయాడంట. ఎవరు సాయం చెప్తున్నారు, వాళ్ళ దగ్గర ఏం లేవు కాబట్టి వీళ్ళు చూసి వెళ్ళిపోయారు. ఎవరు ఉంటే వీళ్ళు సాయం చేసేవాడు. కానీ లాస్ట్కు ఒక అన్యుడు, సమరయుడు అంటే ఈరోజు పనికిరాని వాడు, వెళ్ళి ద్రాక్షరసము నూనె రెండు కలిపి ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్గా ఆయన గాయాలకు పెట్టి ఆయనను ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, బాబు నా దగ్గర ఇదిగో ఇంత పైసలు ఉన్నాయి, ఇది పెట్టుకో, ఈయనకు మొత్తం ట్రీట్మెంట్ ఇవ్వు, మొత్తం ఎంత అవుతుంది నేను అంతా ఇస్తానని చెప్పి చెప్పాడు యేసుప్రభు. గుడ్ సమారిటన్ ఆయనే. అయ్యో పాపం, మదర్ తెరెసా గురించి తెలియని ఎవరన్నా ఉన్నారా?
ప్రతి ఒక్కరికి తెలుసు. ఆమె ఒక రోజు నేను యూట్యూబ్లో చూశానండి, ఆమె ఎక్కడైనా ప్రసంగం చేసిన వీడియోలు ఉన్నట్టు ఒక్కటి లేవు. మరి ఆమె ఇంత ఫేమస్ ఏంటంటే కనికరం. ఎవరన్నా చూస్తే బాధపడేదంట, ఎత్తుకునేదంట, వాళ్ళకి చీము రక్తం ఉంటే క్లీన్ చేసేదంట, ఆ పిల్లలను దగ్గర తీసి వాళ్ళని చదివిపించేదంట, వాళ్ళకి తిండి పెట్టేదంట. మానవత్వం, మనుషత్వం, హ్యుమానిటీ. యేసుప్రభు అంటాడు, నేను ఆకలి ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారు, నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు, నేను అనారోగ్యం ఉన్నప్పుడు నన్ను దర్శించారు. మేము ఎప్పుడు చేసినాం ప్రభు అంటే, ఇతరులకు మీరు చేశారు కాబట్టి అది మీరు నాకు చేసినట్టు. నాకు బాగా గుర్తుంది, మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రియులారా, మేము స్నేహితులం ఎప్పుడన్నా కలిసినప్పుడు అనేది అనుకునేవాడు, అరే మన ఇంటికి ఎవరన్నా వస్తే అడుగుతుండేటోళ్ళు పంపకూడదు అట్నే, ఎందుకంటే యేసుప్రభే వస్తాడంట ఒక్కోసారి. అట్లా ఎవరన్నా అడుగుతుండేటోళ్ళు మా ఇంటికి వస్తే మేము ఆ రోజుల్లో పంపేవాళ్ళం కదండి, ఏదన్నా ఇచ్చి పంపేవాడు. దయాలత్వం. అయ్యో పాపం, అయ్యో బాగాలేదంట, అయ్యో వాళ్ళ పాపం రేషన్ లేదంట. ఆ కనికరం చూపిస్తే రేపు దేవుడు కనికరం చూపిస్తాడు. నాకు 10,000 అవసరం ఉంది, నేను కనికరం వాళ్ళకి సాయం చేస్తే రేపు నాకు దేవుడు 10 లక్షల రూపాయలు కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాడు. ఆ ఆపరేషన్కు మొత్తం 13 లక్షల రూపాయలు జస్ట్ అలా వచ్చాయి ప్రియులారా, అలా జస్ట్ అలా వచ్చాయి. మనం కనికరం చూపిస్తే మనకు దేవుడు కనికరం చూపిస్తాడు. నువ్వు క్షమించు, నిన్ను క్షమిస్తా. నువ్వు క్షమించకపో, నేను నీకు క్షమించాను. గివ్, నేను నీకు ఇస్తా. ఇప్పుడు అప్పుడు నీకు నేను ఇస్తాను. నువ్వు ఇచ్చేది 100 రూపాయలే, కానీ దేవుడు ఇచ్చేది లక్షలు లక్షలు. అయ్యో పాపం, జాలి, కనికరము, దయ. వి షుడ్ షో కైండ్నెస్. బీ కైండ్ టు వన్ అనదర్. ఒకరి పట్ల ఒకళ్ళు మీరు దయ కలిగి ఉంటుంది. దాని తర్వాత ప్రియులారా, గుడ్నెస్, మంచితనము. మనం ప్రొడ్యూస్ చేయాల్సిన ఇంకొక ఫ్రూట్ ఏంటంటే బీ గుడ్ టు అదర్ పీపుల్, డోంట్ బి బ్యాడ్ టు దెమ్. వేరొకరితో మంచిగా ఉందాం, అది ఇక్కడ పాయింట్. కీర్తన తీయపిల్లండి 125వ అధ్యాయం 3వ వచనంలో, లార్డ్ డూ గుడ్ టు దోస్ హూ ఆర్ గుడ్. ప్రభువా, మంచి వారికి నువ్వు మంచి చేయి. చూశారండి, తీయండి వాక్యం చదవండి. Psalm 125 verse 3. Lord, do good to those who are good. Psalm 125 verse 3. నీతిమంతులు పాపము చేయుటకు తమ దానికన్నా చేతులు ముందు బ్రదర్, రెండో వచనం. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తన చేతులు చాపకున్నట్టు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండును. యెహోవా మంచివారికి మేలు చేయము. ఇంగ్లీష్ లో, యెహోవా మంచివారికి మంచి చేయము. లార్డ్ డూ గుడ్ టు దోస్ హు ఆర్ గుడ్. God will always do good to those who are good to other people. You know, we have wonderful verse there. What is that? God is good. When? God is good all the time, and all the time God is good. When God is good all the time, why should not we be good to other people? సో మనం అందరితో మంచిగా ఉండాలి. ఎవరి దగ్గర చెడు పేరు మనం తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయకూడదు. అండ్ దాని తర్వాత ప్రియులారా, 7వది నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్. దేవుని గుణాలలో ఒక గుణం ఏంటంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. హీబ్రూస్ 10:23లో ప్రియులారా, దేవా నువ్వు నమ్మదగిన వాడు. ఫెయిత్ఫుల్నెస్. నేను ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై వైఫ్, ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై హస్బెండ్, ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై కంపెనీ, ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై బాస్. నేను వాళ్ళకి ద్రోహం చేయను. ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై ఫెలోషిప్. వీళ్ళకంటే అందమైన వాళ్ళు కనపడవచ్చు, ఈయనకంటే స్మార్ట్ కనపడవచ్చు, బట్ ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై వైఫ్, ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై హస్బెండ్. వాళ్ళు నాకు వీళ్ళకంటే ఎక్కువ శాలరీ ఇవ్వచ్చు, కానీ కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నవాడు వీళ్ళు. ఐ విల్ నెవర్ లీవ్ దిస్ పీపుల్. ఈ ఫెలోషిప్ లో నేను ఎన్నో సంవత్సరాలు ఇచ్చి ఉన్నాను. ఐ విల్ బి ఫెయిత్ఫుల్ టు దిస్ ఫెలోషిప్.
ప్రియులరా, ఒక వ్యక్తి ఈ ఫెయిత్ఫుల్ గా లేకపోతే తన జీవితంలో క్యారెక్టర్ లూస్ అవుతుందండి. ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, అక్కడ శాలరీ బాగాలేదని చెప్పి ఆ బాస్ గురించి వేరేతో మాట్లాడి వేరే జాబ్ చూసుకొని అట్లా చేస్తాం అనుకోండి, వీళ్ళ క్యారెక్టర్లో ఈవెన్ రేపు వైఫ్ దగ్గర భర్త దగ్గర కానీ ఇట్టే ఉంటారు వీళ్ళు. దే విల్ నాట్ బి ఫెయిత్ఫుల్ టు దేర్ వైఫ్, దే విల్ నాట్ బి ఫెయిత్ఫుల్ టు దేర్ హస్బెండ్. ఎందుకంటే ఇది అలవాటు. ఈ చర్చ్ వదులుకొని ఇంకొక చర్చి, ఆ చర్చ్ వదులుకొని దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, దట్ దే ఆర్ నాట్ లర్న్. మనం చనిపోయే వరకు వి నీడ్ టు బి ఫెయిత్ఫుల్. Faithful to this department, I am faithful to this fellowship, I am faithful to my wife. ఈమె నా వైఫ్ చనిపోయే వరకు, ఈయన నా హస్బెండ్ చనిపోయే వరకు, ఈమె కంటే అందమైన వాడు కనపడవచ్చు, ఈయన కంటే అందమైన వాడు కనపడవచ్చు, బట్ ఐ యామ్ ఫెయిత్ఫుల్. ఆ గుణం మనకు చాలా ఇంపార్టెంట్. ఈ పాస్టర్ మీద కామెంట్ చేసి ఇంకొక చర్చికి వెళ్ళి, వాళ్ళ మీద కామెంట్ చేసి ఇంకొక చర్చికి వెళ్ళి, వాళ్ళ మీద గొడవ చేసి ఇంకొక చర్చికి వెళ్ళి, దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. వాళ్ళ క్యారెక్టర్ చాలా లూజ్ ఉంటుంది, వాళ్ళని మనం నమ్మలేమండి. చనిపోయే వరకు we need to be faithful. లాస్ట్ అండ్ ఫైనలీ జెంటల్నెస్, కదా, మీక్నెస్, తెలుగులో సాత్వికం. మనం నేర్చుకోవాల్సింది ఈ కొత్త సంవత్సరంలో ఈ రోజు నుంచి సాత్వికంగా ఉండాలి. యేసు ప్రభు ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందరు. ఇంగ్లీష్ లో మీక్నెస్ ఇస్ నాట్ వీక్నెస్ అంట. అంటే అతను చాలా సాత్వికంగా ఉన్నాడని చెప్పి ఆయన చాలా వీక్ అనుకోకూడదు. మనం అడ్వాంటేజ్ తీసుకోకూడదు. ఆయన ఏమన్నా కానీ ఏమనట్లేదు, సైలెంట్గా ఉన్నాడని చెప్పి మనం ఆయన అడ్వాంటేజ్ తీసుకున్నాం అనుకోండి, అది తప్పదు. మీక్నెస్ ఇస్ నాట్ అ వీక్నెస్. కానీ సాత్వికం ఉండాలి. మాట మాటకు తిట్టడము, మాట మాటలకు ఎదురు మాట్లాడటము, మాట మాటకు చెడ్డ మాటలు పలకడము అలా ఉండకుండా సాత్వికం ఉందామండి. భూమి మీద మోషే అందరికంటే సాత్వికుడు. బైబిల్ ఉందండి, మోషే అంతమంది లక్షల మంది ఆయన గురించి చెడ్డగా మాట్లాడేవాడు అంట. ఏ మోషే, అంత తెలివి లేదా నీకు, ఇంతమంది నేను ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఆయన సైలెంట్ ఉండేవాడు అంటే, నాకు తెలుసండి నా గురించి ఎవరో ఏం మాట్లాడుతున్నారు, నాకు తెలుసండి నా గురించి ఏమేమి కామెంట్ చేస్తున్నారు, నాకు తెలుసు ఏ భార్య భర్తలు హాస్టల్ గురించి మాట్లాడుతున్నారో, ఆయన కానీ ఐ జస్ట్ వాంట్ కీప్ క్వైట్ అని ఒక పాస్టర్ అంటున్నాడు. ఐ నో సాత్వికంగా ఉండాలి, దేవుడు చూసుకుంటాడు, అది బెస్ట్. మోషే సొంత అన్న, సొంత అక్క అహరోను, మిరియం. మోషే మొదటి భార్య చనిపోయినందుకు ఆయన ఇంకొక భార్యని ఇంకొక ఆమెను చేసుకున్నాడు. వీళ్ళు ఏమన్నారంటే, మోషే తెలియలేదా వాడికి, పోయి ఆయన అన్నదాన్ని చేసుకున్నాడు అని ఏదో మాట్లాడారండి. మోషేకి తెలుసు, మోషే పోయి అడగలేదు, ఏంటో ఏదో మాట్లాడుతున్నారు అని అనలేదండి. సైలెంట్గా ఉన్నాడు. దేవుడు విన్నాడు. దేవుడు విని ఇద్దరు, ఆ లేడీకి కుష్ఠరోగం వచ్చింది అన్నాడు. ఎంత ధైర్యం మీరు నా సేవకునికి విరోధంగా మాట్లాడతారు, మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని దేవుళ్ళు పోషించి మిమ్మల్ని ఇంత చేస్తే నా సేవకునికి విరోధంగా మాట్లాడతారని చెప్పి ఆ స్త్రీకి కుష్ఠరోగం. అప్పుడు మళ్ళా అహరోను, అయ్యా మా అక్క కుష్ఠరోగం వచ్చింది, ప్లీజ్ సారీ ప్రభువా క్షమించమంటే, అప్పుడు దేవుడు ఆమె తండ్రి ఆమె మీద ఉమ్మేయాలి. ఎంత అసహ్యమండి, తండ్రి కూతురు మీద ఉమ్మేయడం ఎక్కడైనా విన్నావా? అంత పరిమాణ పని అంట దేవుడి సేవకుల మీద మాట్లాడు. తండ్రి ఉమ్మేస్తే 12 రోజుల్లో 7 రోజుల్లో బయట ఉండాలి, అప్పుడుగా నా లోపల. ఎవరి గురించి కామెంట్స్ వద్దు ప్రియుల, సాత్వికంగా ఉందాం. యేసుప్రభుని కొడుతున్నప్పుడు సైలెంట్గా ఉన్నాడు. యేసుప్రభు అనుకుంటే వాళ్ళని అందరిని చంపేవాడు కదా, చంపేసి ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆయనకు తెలుసు సాత్వికత ఒక్కటే పరలోకానికి మార్గం. మనం క్రిస్టియన్స్ ప్రియుల ధారణాలు చేసి రోడ్ల మీద బ్లాక్ కార్డులు పట్టుకొని ఒకే గవర్నమెంట్ బిల్డింగ్ ముట్టడించడం, అవి మనం చేయకూడదు. దేవుని కుదరాల ప్రభువా, ఇదిగో ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ బీజేపీ వాడు, ఈ ఆర్ఎస్ఎస్ వాడు ఇటు మన ప్రాబ్లం చేస్తున్నారు ప్రభా, నీ చిత్తం ప్రభా అనాలంతే, ప్రేయర్ చేయాలంతే. మనం వాళ్ళకి కొట్లాడి మనం చేయడం.
దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. సాత్వికలు ఉంటారు, భార్య భర్త మధ్యలో. కానీ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. రిమోట్ కంట్రోల్ మనందరికీ తెలుసు కదా. సో వి నో హౌ టు కంట్రోల్ అవర్ టీవీ విత్ రిమోట్. సో బైబిల్ సేస్ నౌ సెల్ఫ్ కంట్రోల్. యు కంట్రోల్ యువర్ సెల్ఫ్. కోపం వస్తుంది, కంట్రోల్ చేసుకోవాలి. ఏదో ఆశ కలుగుద్ది, ఫ్రెండ్ ఏదో వచ్చిండ్రు, ఈరోజు క్రిస్మస్ అంట, ఏదో న్యూ ఇయర్ అంట, ఒక పెగ్ అంట, అక్కడ టైంలో మనం ఏం చేయాలంట? కంట్రోల్. పక్కన పెళ్ళంట, బర్త్డే అంట, కొంతమందికి దొరుకు బర్త్డే అంట, చచ్చిపోయిన తాగుతారు, అట్లా మనం ఉండవు. యూ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. లేకపోతే ఏం లాభం? మందిరానికి వచ్చి ఏం లాభం? పాటలు పాడే ఏం లాభం? మన కానుకలు ఇచ్చి ఏం లాభం? బైబిల్ చదివి ఏం లాభం? కంట్రోల్ యువర్ సెల్ఫ్. స్నేహితుడు సరే వాడు నన్ను ఏదో అన్నాడని అండబెట్టిన వాడిని పోయి కొట్టడం కాదు. కొంతమంది యవనస్తులు ఉన్నారు, ఫ్రెండ్షిప్ ఉండాలా, అట్టేది చేయ. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అంత ఫ్రెండ్స్ అయినా కంట్రోల్ యువర్ సెల్ఫ్. చెత్త వాటకు మనం కంట్రోల్ చేయాలి. కొట్టాలనిపించింది, బట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ కోపం వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేసుకుంటేనే ధన్యవాదాలు. ఆ కోపంలో మనం ఏదో చేసి తర్వాత పశ్చాత్తాపం, అప్పుడు ఏడ్చి, అయ్యో మనం కొట్టాను, పగిలిపోయింది, చెవులో బ్లడ్ వచ్చింది, చనిపోయాడు, అప్పుడు ఎంత ఏడ్చి, అంత రిపెంట్ అయ్యి, అంత చేసి ఏం లాభం? ఒక్కసారి నోటి నుంచి మాట వచ్చి వాళ్ళకి తెలిసింది, అయ్యో ఆమె ఇట్లా మాట్లాడకంట, అప్పుడు అంత చేసి ఏం లాభం? అందుకే ఏదైనా మాట్లాడాలంటే కంట్రోల్ చేసుకోవాలి. అది పరిశుద్ధాత్మ ఫలం. నోరుందని చెప్పి ఎట్టబడితే మాట్లాడి తప్పు ప్రియుడలా మనుషులను దూరం చేసుకుంటాం, దేవునికి విరోధం అయిపోతాం, సొసైటీలో మనకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడం. అదొక జీవితమైనా మరి ఎందుకు క్రైస్తవులుగా జీవించడం? ఫలింపని ప్రతి చెట్టును ఆయన నరికి వేస్తాడు, కానీ ఫలించే ప్రతి చెట్టు ఇంకా అధికంగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను అయినా తీసి ఆరగిస్తాడు. మనమందరం ఫలించే వారిగా మనం ఉండడంతో మనం ప్రయత్నం చేస్తాం. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ఒక 2 నిమిషాలు మనందరం ప్రియులరా మనం పరీక్షించుకుందామా? ఇక ఎన్ని న్యూ ఇయర్లు జరుపుకున్నాం, ఎన్ని క్రిస్మస్లు మనం జరుపుకున్నాం, కానీ మనలోనే మార్పు లేకుండా మనమే మనకున్న పద్ధతిలో ఉంటూ నువ్వు ఎంత చెప్పు నేను మాట్లాడుతూనే ఉంటాను. అది దేవునికి ఇష్టమానా? ది బెస్ట్ జడ్జ్ ఈజ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం తీర్పు తీసుకోవడానికి మంచి న్యాయాధిపతి మనమే. ప్రేమగా ఉంటున్నాం అందరితో, సమాధానంగా ఉంటున్నాం అందరితో, నెమ్మదిగా ఉంటున్నాం అందరితో, సహనం కలిగి భయపిస్తున్నాం అందరినీ. మాట్లాడితే పోలీస్ కంప్లైంట్, మాట్లాడితే కోర్టులు, మాట్లాడితే ఇలాంటివి చేస్తున్నామా? రేపు మనం దేవుడి దగ్గరికి వెళ్తామా? భూమి మీద ఏదో వాళ్ళని మేనేజ్ చేసి వీళ్ళని మేనేజ్ చేసి బతకడమేనా? పరలోకం వద్దా? దేవుడితో మనకు అప్రూవల్ వద్దా? దేవుడు ఓకే అనేది వద్దా? దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మన ఇష్టం వచ్చిన పద్ధతులు, షార్ట్ కట్లో మనం వెళ్తామా? ఒక్కసారి ఆలోచిస్తాం. ప్రభువా, నేను ఇక మీదట నేను ప్రతి 2 రోజులు ప్రేమగా ఉంటాను. ప్రతి ఒక్కడు మనిషి అనే ఏ వ్యక్తితో కానీ నా శత్రులతో అందరితో సమాధానంగా అందరితో మాట్లాడతా. ఈరోజు ఐ గో టు మై మదర్-ఇన్-లా, ఐ గో టు మై ఫాదర్-ఇన్-లా, ఐ టాక్ టు మై బ్రదర్-ఇన్-లా, ఐ టాక్ టు మై ఎవ్రీ రిలేటివ్, మై బ్రదర్స్, మై సిస్టర్స్. జరిగింది. ఐ ఫర్గివ్ దెమ్. నాట్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు ఫర్గివ్ మీ. ఐ ఫర్గివ్ దెమ్. మేబీ దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తండ్రి, నాకు మా అందరికీ సాయం చేసి మేమందరం ఫలించేవారుగా ఉండటం మాకు సాయం చేయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసత, ఆశానిగ్రహము అండ్ వీక్నెస్, ఇవన్నీ మేము కలిగి ఉంది. రేపు బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీకు మేము అనిపించుకుంటూ మాకు సాయం చేయండి. నీకు ఘనతా ప్రభావాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ కొత్త సంవత్సరంలో మేమందరం ప్రభువా, ఇక్కడ వచ్చిన మేమందరం
ఈ కొత్త సంవత్సరంలో ఈ తీర్మానాలు తీసుకొని ఫలించేవారుగా మేము నాయన ఉండటకు నువ్వు మాకు సాయం చేయమని నాయన రేపు మీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఏ కంప్లైంట్ కానీ మా మీద ఉండకుండా అది భూమి మీద ఉండగానే అన్ని సెటిల్మెంట్ చేసుకొని రేపు నాయన మీరు పిలిచినప్పుడు మీ పిలుపుని అందుకొని మేము మీ రాజ్యంలో ప్రవేశించి కృపను మాకు మీరు ప్రేమించి నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని పేరుపైన దీవించి ఆశీర్వదించమని ఈ కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబాలలో ప్రభావ తీసుకునే తీర్మానాలలో మీరే తోడండి వారికి సాయం చేయమని మేమందరితో సమాధానం నుండి మేము ఫలించేవారుగా పొందాల్సింది యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓవర్ టు బ్రదర్ అలెగ్జాండర్ గారు.